వీళ్ళు ఏం చేయగలుగుతారు? కాపాడుకోలేరు. అవతల వాళ్ళది కావాలంటే ఇది కూడా చేయొచ్చు. అదే అంటున్నాను, కాపాడుకోవడంలోనే వీక్ గా ఉందా వైసీపీ సోషల్ మీడియా? ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్ లేకపోతే ఇంకొకటి ఒక ఆల్గారిథం ఒక ప్లాట్ఫామ్ ఉందండి. ఎవడుంటాడు ఇక్కడ సమాధానం చెప్పడానికి? ఇప్పుడు మన ఏరియాలో ఉన్నారు, లేకపోతే ఢిల్లీలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, మనం వెళ్ళి ఏం సార్ మాది ఎందుకు బ్లాక్ చేశారు ఇది కూడా అని అడగాలి. వాడు ఎవడు ఇక్కడ ఉండడే, అంతా మెయిల్ ఆన్సర్ కూడా చేయడు ఎవడు. లేకపోతే వాళ్ళు ఎట్లా చెప్పారు అంటాడు. కాదయ్యా అని చెప్పి నువ్వు చెబితే నువ్వు వెళ్ళి అది కోర్టులో తెలుసుకునిరా అంటాడు కావాలంటే. చివరికి ఇప్పుడు లీగల్ గా మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు ఆర్డర్ ఇస్తే తెచ్చుకోవాలి. వాడికి అంత ఓపిక లేదు. వాడికి ఇప్పటికే మనుషులు తీసేశారు, మెటాలను వీటిట్లలో మనుషులు తీసేశారు. ఇప్పుడు ఆల్గారే దీని మీద నడుస్తున్నాయి, అంత ఏఐ మీద. ఏఐలో ఇట్లాంటి పోస్ట్ వస్తుంది, బ్లాక్ చేయని రాశారు అనుకోండి, అయిపోయి వీళ్ళ మనుషులే ఉంటారు అందులో ఎంప్లాయీస్ గా కూడా. చాలా మంది నాకు తెలిసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు సంబంధించిన ఆర్గనైజర్స్ లో అంటే కీలకమైన ఉద్యోగుల్లో చాలా మంది వీళ్ళ మనుషులు ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళే కదా ఫస్ట్ బ్యాచ్ ఇది హైటెక్ సిటీలు మొదట్లో ఇది, వాళ్ళు ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉంటారు, సూపర్వైజర్ కెపాసిటీ పొజిషన్స్ లో. కొత్తగా వచ్చిన ఎంప్లాయీస్ మళ్ళీ వైసీపీ యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత బీటెక్లు చేసి ఆ తర్వాత అయిన వాళ్ళు తర్వాత క్యాడర్ లో ఉంటారు. వాళ్ళు ఆపరు, ఆపేది పై క్యాడర్ వాళ్ళు. వాళ్ళలో వీళ్ళ సానుభూతి పరులు ఎక్కువ ఉంటారు. నిజంగా దీని వల్ల వైసీపీ చేసే ప్రచారం ప్రజల్లో